వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్రిష అసహనం వారిని చూస్తుంటే భయంగా ఉంది. సామాజిక మాధ్యాలు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలు ఎప్పటికప్పుడు వివాదాలు, విమర్శలు, అవమానాలు సృష్టించే స్థలంగా మారాయి. తాజాగా ప్రముఖ నటి త్రిష ఈ విషయంలో అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో నెగిటివిటీని వ్యాప్తి చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు. త్రిష ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్టు ద్వారా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె చెప్పింది, విషపూరితమైన వ్యక్తులు మీరెలా జీవిస్తున్నారు? మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది? ఖాళీగా కూర్చొని ఇతరులపై బురద జల్లడమే మీ పని. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులతో రాక్షస ఆనందం పొందుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమే వస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నారంటూ ఆమె వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఇప్పటివరకు సమాజంలో కొన్ని ప్రతికూలతలను, దుష్ప్రచారాలను త్రిష ఎప్పుడు సానుకూలంగా ఎదుర్కొంటూ వచ్చారు. గతంలోనూ ఆమె ఈ విధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి సమాజంలో తప్పుడు సమాచారాన్ని, అవమానాలను వ్యాప్తి చేసే వారి మాటలను పట్టించుకోవద్దని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లు, పోస్టుల వెనుక కారణం ఆమె తాజాగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోని ఆమె పాత్రను కొంతమంది మెచ్చుకున్నారు, అయితే మరికొంతమంది విమర్శలు గుప్పించారు. తమిళం తెలిసిన నటి తన పాత్రకు వేరే వారికి డబ్బింగ్ ఎందుకు చెప్పించుకుంది అంటూ విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల కారణంగా ఆమెపై నెగిటివిటీ పోస్టులు పెరిగాయి. త్రిష ఈ విమర్శలను తప్పుపట్టారు. మరియు ఈ విషయంలో స్పందిస్తూ సమాజంలో కొంతమంది వ్యక్తుల వైఖరిని తప్పుపట్టారు. తన కెరీర్లో నెగిటివిటీని వ్యాప్తి చేసే వారితో నిర్లిప్తతో ఉండడం కంటే సమాజాన్ని, ప్రజలకు మరింత సమాచారపరిచిన దృక్పథంతో ఉంచాలని ఆమె అభిప్రాయపడింది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.